నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. జగిత్యాలలో భజన మందిర నిర్మాణ భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. అత్నూరు రైతు వేదికలో రసాభాసగా మారిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ మధ్యలో వెళ్లిపోయిన ఎమ్మెల్యే సునీతారెడ్డి. కుకట్పల్లి రంగధాముని చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని నీతి పద్యమాలిక పుస్తకాన్ని ఆవిష్కరించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షన్ మోహన్. రైట్, ఈ డీటెయిల్స్ చూస్తే తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. అనంతరం సభలో మంత్రి మాట్లాడుతూ వృక్షో రక్షిత రక్షిత అనే సంకల్ప దీక్షతో చెట్లను సంరక్షించడం వలన అవి మానవ మనుగడకు ప్రధానమైన ఆక్సిజన్ అందిస్తాయన్నారు. పాఠశాలలో ఎకో క్లబ్స్ ను ప్రారంభించి వాటి పరిరక్షణ బాధ్యతలను చేపట్టే విధంగా విద్యార్థుల కొరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రిన్సిపల్ రామచంద్రరావు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఎదిగిపోయినటువంటి వ్యాపారాత్మక దృక్పథం పెరిగిపోయినటువంటి పెద్దల్లో ఉండదు. అది చిన్నారులైనటువంటి మీ మనసుల్లో ఉండాలి. అది రావాలంటే ప్రతి కళాశాలలోనూ కూడా చదువుతో పాటు ఈ ఎకో క్లబ్స్ అనేటువంటివి ఏర్పాటు చేసుకున్నట్లయితే పిల్లల్లో ఎన్విరాన్మెంట్ని ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏ రకంగా మనం కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటాం, ఆ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీని మనం ఎలాగా కాపాడుకోవాలనేటువంటి మాటని మీకు నేర్పే విధంగా మన విద్యా విధానం ఉండాలనేటువంటి మాటని మనం చెప్తున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ఇప్పుడు మీకు ఎందుకు దానివల్ల లాభం అన్నది మీకు అన్నీ తెలుసు. స్టూడెంట్స్గా మీకు ఆ మినిమం నాలెడ్జ్ అనేది ఉంటుంది. మేము మరలా మొక్కలు ఏమిస్తాయి, నాటడం వల్ల ఏ వస్తుంది, ఇవన్నీ మేము వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. మేము చెప్పేది ఏంటంటే ఇది మీ బాధ్యత మనం చేసాం. కానీ లాస్ట్ 5 years చూస్తే ఎక్కడ నాటుకున్నారో తెలియదు. నాటడానికి ఒక పబ్లిసిటీ ప్రోగ్రామ్ జరిగేది. కాలేజీలన్నీ సెలవులు పెట్టించేసి పిల్లలందరినీ ఇప్పుడు ఏదో మినిమం వచ్చారు. అప్పుడైతే ఒక 2-3,000 హ్యూజ్ గ్యాదరింగ్, ఏదో ఒక సెలబ్రిటీని తీసుకురావడం, మొక్కలు నాటించడం, ఇది కార్యక్రమం. ఇది రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మండిపోయేది. దానికి మించి రాజమండ్రిలో మండిపోవడానికి కారణం అన్ని భూములు కొట్టేసి లేఅవుట్లుగా చేశారు. అక్కడ ఇల్లు కట్టలు ఏమి రాదు, మొక్కలన్నీ తగ్గిపోయాయి. పర్యవసానంగా వేడి పెరిగింది. మరో శాండ్ క్యాస్టింగ్, గోదావరిలో శాండ్ క్యాస్టింగ్, హ్యూమిడిటీ పెరగడానికి ఇవన్నీ కారణాలు అవుతున్నాయి. ఇవాళ ఎవెన్యూ ప్లాంటేషన్ చేస్తా ఉన్నాం, మళ్ళీ కరెంటు వాళ్ళు కొట్టేసే పరిస్థితి వస్తూ ఉంది. మొక్కలు పెట్టేటప్పుడే జాగ్రత్త తీసుకోవస్తాం. జగిత్యాల పట్టణ బ్రాహ్మణవాడ శ్రీరామ మందిరంలో టీటీడీ ద్వారా మంజూరైన 10 లక్షల రూపాయల నిధులతో భజన మందిరం నిర్మాణానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. సాంప్రదాయాల పరిరక్షణకై టీటీడీ నిధులు మంజూరు చేయడం జరిగిందని, జగిత్యాల నియోజకవర్గంలో 9 ఆలయాలకు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. మేము ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి అన్ని ధర్మాల వారితో అందరితో కలిసి ఉంటాం, అందరు కూడా చేసాం. అట్లనే హిందువుగా పుట్టినందుకు హిందూ ధర్మాన్ని కూడా కాపాడే దాంట్లో నా వంతు కూడా కొంత బాధ్యత ఉంటుంది. దాంట్లో మీ అందరికీ ఎల్లవేళలా సహకరిస్తాం, మీ సహకారం కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎవరు కూడా ఊహించి ఉండరు టీటీడీ డబ్బులు అనేవి రామ మందిరంకి వస్తాయని చెప్పి ఎవరు కూడా ఊహించి ఉండరు. మీరు నన్ను అడగలేదు కూడా, ఏ కమిటీ మెంబర్ అడగలేదు, ఎవరు అడగలేదు. అయినా కానీ ఒక ఆలోచన చేసాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులలో మీకు వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా తెలియదు. మరి ఆ రకంగా ఏది ఉన్నా కానీ, ఏ పరిస్థితి లేకున్నా కానీ ఇట్లాంటి డెవలప్మెంట్ కూడా మన బ్రాహ్మణవాడలనే ఉంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ అడుగుపెట్టే దమ్ము ధైర్యం ఉండదు. కాబట్టి ఎవరు రారు కూడా. మీరంటే కూడా అందరు గౌరవం. మీరు మంచిగా అభివృద్ధి చేసుకున్నాం. దీనికి ఇంతకుముందు మీరందరూ కూడా కోరిన గతంలో నిధులు అత్యధికంగా కావాలని ఇప్పుడే చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు, స్థానిక పెద్దలు కూడా కోరడం జరిగింది. తప్పకుండా ప్రాధాన్యతగా అని చెప్తా ఉన్నా. ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదం అందరికీ ఉండాల్సిన అవసరం ప్రాధాన్యత. ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నాకు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చింది. ఆ అభివృద్ధి
అవన్నీ ఆలోచన చేసే బయట వాళ్ళతో మాట పడ్డా పర్వాలేదు, మన ప్రాంత ప్రజలు నన్ను గెలిపించారు. ముఖ్యమంత్రి గారి తోటి కొంత నాకు ప్రత్యేకమైన పరిచయం ఉన్నది కాబట్టి ఒక నిర్ణయం తీసుకొని ఇలా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను. తప్పకుండా ఆ నిధులు తీసుకొచ్చి నేను అభివృద్ధి చేస్తాను చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర రైతు వేదికలో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే సునీతారెడ్డి హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీ నాయకులు మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు సమాచారం ఇవ్వకుండా ఎలా పంపిణీ చేస్తారని నిలదీశారు. కాంగ్రెస్ నాయకులు తమ నాయకులకు సమాచారం ఇవ్వలేదని అడిగారు. కార్యక్రమం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే సునీతారెడ్డి 3 పార్టీల వారు ఎవరికి వారుగా నినాదాలు చేయడంతో కొందరికి మాత్రమే చెక్లను ఇచ్చి వెనుదిరిగారు. మీకు నిమ్మలంగా చెక్కులు వచ్చినామంటే ఇట్లా గొడవ వేస్తున్నారు చూడు. సంవత్సరం అయింది అయినా తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకినాడ రేచర్లపేట పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు మట్టపర్తి గంగారాం, తామరాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు దాడి చంద్రశేఖరరావు సంకలనం చేసిన అమృతోక్తులు నీతి పద్యమాలిక పుస్తకాన్ని కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జెసి రాహుల్ మీనా ఆవిష్కరించారు. ప్రాథమిక స్థాయి చిన్నారులు పాఠశాల విద్యార్థులు భాషా జ్ఞానం పెంపొందించేందుకు అమృతోక్తుల పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. బాగా చేస్తారా ఈ అమృతోక్తులు అని చెప్పి చిన్నపిల్లలకి కొంచెం మంచి పద్యాలు రాసి దాన్ని సారాంశం కూడా రాయటం అనమాట. అంటే టెక్స్ట్ బుక్లో ఎంత చదువుతారేమో మనకు తెలియదు కానీ బట్ అట్లీస్ట్ మన వైపు నుంచి కొంత అట్లీస్ట్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళ పిల్లలకు అర్థమయ్యే లాంగ్వేజ్లో కొంచెం రాయటం జరిగింది. ఓకే సార్. కుకట్పల్లిలో ఘనరంగదముని చెరువు వద్ద వినాయకుని ఉత్సవాల నిమజ్జనాల ఏర్పాట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరోసారి వినాయక చవితి సంబరాలు జరుపుకుంటున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో రివ్యూ నిర్వహించి వినాయక నిమజ్జనంలో ఎలాంటి ఆటంకం కలగకుండా జరిగే విధంగా చూడాలని అధికారులను ఆదేశించినట్లు ఆమె తెలిపారు. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఇక్కడ విచ్చేసిన మా కార్పొరేటర్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కి, మా జోనల్ కమిషనర్ కి, జిహెచ్ఎంసి తరఫున వచ్చిన అధికారులకి, ఎలక్ట్రిసిటీ, పోలీసు, వాటర్ డిపార్ట్మెంట్ ఉన్నత అధికారులందరికీ కూడా, స్పెషలీ మరి అది కాకుండా ఇక్కడ లోకల్ లీడర్స్ వచ్చారు, నాయకులందరూ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇది లాస్ట్ ఈ రోజు కుక్కడపల్లి లోపల ఇది లాస్ట్ చెరువు. ఈ రోజు నేను చూసేది ఐడియల్ చెరువు దగ్గర ఉన్నాను. అయితే మేము మీ అందరూ కూడా నాతోనే ఫాలో అవుతూ వస్తున్నారు. అయితే ప్రత్యేకంగా ఈ 7వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఏదైతే నిమజ్జనములు ఏవైతే నిమజ్జనానికి ఐడల్స్ వస్తాయో ఆ చెరువులు నేను విజిట్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఈ బేబీ పాండ్స్ కూడా ఏదైతే జిహెచ్ఎంసి బేబీ పాండ్స్ అరేంజ్ చేసిందో దాంట్లో కూడా ఎట్లా అంటే ఏంటి అసలు ప్రిపరేషన్ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్క సిటిజన్ ని ఈ రోజు పండుగ చేసుకున్న ప్రతి ఒక్క భక్తుడిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరు కూడా మట్టి వినాయకుళ్ళని యూజ్ చేస్తే చాలా బాగుంటది. ఎందుకంటే ఇది మన కోసము, మన ఎన్వైరన్మెంట్ కోసము, రాని జనరేషన్ కోసము మనము వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. కాబట్టి అందరు కూడా మట్టి ఇది ఓవర్ నైట్ అవుతుంది అనుకుంటున్నాను. బాలనగర్ డీసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ అర్ధరాత్రి గాజుల రామారం ఎల్ఎన్ బార్ సమీపంలో జరిగిన గొడవలో ముఖ్య నిందితుడు నరేష్ ఆదేశాలతో కాల్పులు జరిపిన అనుచరుడు శివ నరేష్ తో పాటు మరో 14 మంది నిందితులను పట్టుకున్నామని, వారి వద్ద నుండి దేశీయ తుపాకీ, 80 రౌండ్ల బుల్లెట్లు, 3 కార్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనపరుచుకున్నామని తెలిపారు. నెల రోజుల క్రితం బీహార్ నుండి దొంగతనంగా తుపాకీతో పాటు 100 బుల్లెట్లు కొనుగోలు చేశారని తెలిపారు.
జీడిమెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎల్ఎన్ బార్ దగ్గర, బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర జరిగినటువంటి గొడవలో దాదాపు 15 మంది నేరస్తుల్ని అదుపులోకి తీసుకొని ఈరోజు వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇందులో వివరాలు చూస్తే పూర్ణిమ, అజయ్ చంద్ర అండ్ గౌతమ్, వీళ్ళు ముగ్గురు కూడా మల్లంపేట నుంచి గాజుల రామారంలో వెళ్తున్న క్రమంలో వాళ్ళ బైక్ పెట్రోల్ అయిపోవడంతో ఆ ఎల్ఎన్ బార్ దగ్గర ఉన్నటువంటి వెహికల్లో ఉంటుంది. ఆ పిస్టల్ని శివ తీసుకొని నరేష్ ఆదేశాలతో ఎమ్మటే రాగానే ఫైర్ ఓపెన్ చేయడం, ఆ ఫైర్లో వాళ్ళు తప్పించుకోవడం, తర్వాత ఇతను కార్ వెహికల్ తోటి వాళ్ళని గుద్దే ప్రయత్నం చేయడం, అందులో వాళ్ళు తప్పించుకొని గాయాల పాలై పారిపోవడం జరుగుతుంది. ఇందులో ఈ నరేష్, శివతో పాటుగా వచ్చినటువంటి వ్యక్తులు సోహెల్, శాంసన్, నరేందర్ మరియు ఉజ్వల్, వీళ్ళందరూ కూడా బెలూన్ వెహికల్ రావడం జరిగింది. నరేష్, శివ కార్ వెహికల్లో వస్తారు. అదేవిధంగా వ్యాపారాలు చేయడం, అక్కడక్కడ ఇంకా ఆయన మీద నేర చరిత్ర బాగానే ఉన్నది. ఇప్పటికే మనకి దుండిగల్ పిఎస్లో 4 కేసులు, సంగారెడ్డిలో 1 కేసు ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఇవి కాకుండా ఇంకా కూడా నమోదు కానీ ఇంకా రెవెన్యూ, జిహెచ్ఎంసీ దగ్గర కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇవన్నీ కూడా మార్చాలని అయితే మనకి స్పెసిఫిక్గా లేదు. బీహార్లోనే ఈ అమిత్ అని ఇంతకుముందు ఆల్రెడీ ఇక్కడ పనిచేసిపోయాడు, వీళ్ళకి పరిచయం ఉంది కాబట్టి ఇతను పోయి మళ్ళీ అక్కడ ఉంటున్నాడు. ఇప్పుడైతే ఒకటే ఉన్నది మన కాడ ఉన్న సమాచారము, మన ఇంటరాగేషన్ తెలిసింది. ఒక కంట్రీ మేడ్ పిస్టల్ 100 లైవ్ రౌండ్స్ తెచ్చుకున్నది తెలుస్తుంది. మళ్ళీ కూడా పోలీస్ కస్టడీ తీసుకుంటాం, మళ్ళీ అన్ని కూడా పూర్తి స్థాయిలో సోదాలు చేస్తాం. వీళ్ళ ఇల్లు, వీళ్ళ పక్కన ఉన్నటువంటి బంధువులు, ఫ్రెండ్స్ అందరికీ కూడా మళ్ళీ సోదాలు. ఎల్ఎండి మిడ్ మానేరు నింపి ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలోని రైతులకు కాకతీయ కెనాల్ ద్వారా నీటిని వెంటనే విడుదల చేయాలని, రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు. మేడిగడ్డ వద్ద 10 లక్షల క్యూసెక్ల నీరు వృధాగా పోతున్నాయని, వెంటనే పంపులు ఆన్ చేసి రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంపులను రిపేర్ చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. హనుమకొండ జిల్లా, వరంగల్ జిల్లా, తొర్రూరు వరకు కాలువల ద్వారా, నీళ్ళ ద్వారా పంటలు పండించేటువంటి రైతాంగం, అదేవిధంగా నేరుగా కాలువల ద్వారా కాకపోయినా చెరువులు, కుంటల ద్వారా, బోరుబాయిల ద్వారా పంటలు పండించేటువంటి ఇది మనకందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో గత 2-3 రోజుల నుంచి నాకు నేరుగా ఫోన్లో మాట్లాడడం రైతులు, తర్వాత ఇవాళ ఉదయం నుండి మేము కొన్ని కార్యక్రమాలు మేమందరం కూడా కలిసి తిరిగినాం. ఉదయం పూట నుండి తిరుగుతున్నప్పుడు రైతులు మా దృష్టికి తీసుకొచ్చింది కాబట్టి తొందరగా పత్రికల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియాలని చెప్పి మీకు అతి తక్కువ సమయం ఇచ్చి ప్రెస్ మిత్రుల్ని ఆహ్వానించడం జరిగింది. మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. హోంమంత్రి ఈ అన్నారం సుందీళ్ళ నింపి, ఎల్లంపల్లి నింపి, మిడ్మానేర్ తీసుకొచ్చి, ఎల్ఎండీలకు తీసుకొచ్చి కాకతీయ కెనాల్లో నీళ్లు ప్రవహిస్తే ఇవాళ ఇక్కడి నుంచి మొదలు పెడితే మన పూర్వపు కరీంనగర్ జిల్లా, పూర్వపు వరంగల్ జిల్లా రైతాంగాన్ని కాపాడవచ్చు. లేకపోతే చాలా నష్టపడబోతున్నారు. ఇంకా మీరు రబీది యాసంగి గురించే నేను మాట్లాడదలుచుకోలేదు. అసలు ఈ రాజకీయాలు వద్దు, రైతులు ముద్దు, ఈ నినాదంతోనే మేము ముందుకెళ్తాం. కంపల్సరిగా రాజకీయాలు చేసినప్పుడు రాజకీయాలు చేద్దాం, కానీ మొదటిగా ఇలా ఈ పని చేయాలని చెప్పి మేము సీరియస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేసాను. అన్నారం ఇబ్బంది ఏం లేదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో సంబంధం లేదు. ఇదైతే ఇమీడియట్గా మళ్ళా వీళ్ళకి ఏంటంటే మళ్ళీ ఏం చేయాలి, వీటిని మళ్ళీ వస్తాలి పంపులు వస్తుంటే కేసీఆర్ గుర్తుకొస్తాడు. రైతులు ఎంత దుర్మార్గులు. ఇలా ఎల్లపెళ్ళి నీళ్ళు తీసుకురావడానికి మోటార్లు వస్తే నీళ్ళు వస్తే నిండుతుంది. అరే మళ్ళీ టీవీలలో అన్నీ మళ్ళీ మోటార్లు, పంపులు, నీళ్ళు వస్తాయంటే కేసీఆర్ గుర్తుకొస్తాడు. ఒకంత దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు. దాస్యం వినయ్ భాస్కర్ తో వడ్డేపల్లి పోచమ్మ దేవాలయం ప్రాంగణంలో పోచమ్మ తల్లి బోనాల పండుగను అంగరంగ వైభవంగా ఆదివారం రోజున నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు.
మాట్లాడతారా? అందరికీ నమస్కారం. మరి ఎల్లుండి జరగబోయే మన గ్రామదేవత పోషమ్మ ఘనంగా వైభవంగా బోనాలతో పాటు రథయాత్ర కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి గతంలో ఆ రథయాత్రలో కొంత వాళ్ళు రాజులను కొంత ఇబ్బంది పెట్టిందని చెప్పి నిర్వాహకులు అంటే సోమన్న ఆధ్వర్యంలో మనం వాళ్ళ ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు పోయేటప్పుడు బ్రహ్మాండంగా అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆ ఉత్సవంలో కొంత అతి ఉత్సాహమై వాళ్ళను ఇట్లా జడ తీసుకుడం, ఎన్నికలు తీసుకుడం, లేకపోతే డబ్బులు ఇచ్చేసుకోవడం అవన్నీ కూడా లాక్డౌన్ నాటి ఆనవాళ్ళు కూడా ఇక్కడ శివాలయం అనుకోండి, ఇక్కడ కోసమని ప్రాంతంలో కొన్ని వస్త్రాలు కూడా చెప్పడం జరిగింది ఆధారాలు లేవాలి. కాబట్టి గొప్ప చరిత్ర రాబోయే తరాలకు కూడా అందియాలనే ఉద్దేశంతో ఐక్యతతో ఉత్సాహంగా పండుగను నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో మీ అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. మరి సమాచారం అందుకున్న వాళ్ళకు కూడా చెప్పి మరి 6 గంటలకు ప్రారంభమైన రథయాత్రలో అందరూ కూడా అంటే మన వడ్డపల్లి వాళ్ళు కూడా కొన్ని కాలనీస్థాలు ఉన్నారు, వాళ్ళకు కూడా సమాచారం చేయాలి. ఏర్పాట్లన్నీ కూడా పూర్తి ఎస్టీ శాఖ మంత్రి, మైనారిటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి లేడని మరి విద్యార్థులు వారి సమస్యలను ఎవరికి చెప్పని రాష్ట్రంలో 12.30 లక్షల మంది విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు కాలేజీలో సర్టిఫికెట్లు తీసుకోలేక బాధపడుతున్నారని ఆరోపించారు. నడుస్తూ ఉన్నది విద్యార్థుల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. అదేవిధంగా నిరుద్యోగుల మీద కూడా ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. తెలంగాణలో ఉన్నత విద్యలో 12.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ 12.5 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, డిగ్రీ కళాశాలలు, మరెన్నో ప్రొఫెషనల్ కాలేజెస్లో చదువుతూ ఉన్నారు. ఈ 12 లక్షల మంది విద్యార్థులకు సాలీన 2,400 కోట్ల ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. ఇప్పటి వరకు ఈ ఉన్నత విద్యాలయాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు 5,900 కోట్లు దగ్గర లేవు, అందుకొరకు మేము ఇవ్వడం లేదని అంటున్నారు. చాలామంది విద్యార్థులు బాధపడుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఎవరు చూడాలి? వాళ్ళు పోయి ఎవరికి చెప్పుకోవాలి? ఎస్సీ శాఖ మంత్రి లేడు, ఎస్టీ శాఖ మంత్రి లేడు, మైనారిటీ శాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. మరి ఎవరికి పోయి చెప్పుకోవాలి? మీరేమో ప్రజల ఫిర్యాదులను నేనే డైరెక్ట్గా ప్రతిరోజు మరి ప్రజాభవన్లో స్వీకరిస్తా అన్న మీరు ఇంతవరకు ఒక్కటేసారి ప్రజావాణికి వచ్చిండ్రు. ప్రజావాణిలో ఒక ఆఫీసర్ను కూర్చోబెట్టిండ్రు. ప్రతిరోజు కూడా టర్న్ బై టర్న్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక చిన్న క్లర్కో లేకపోతే సీనియర్ అసిస్టెంట్ వస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడ ఎవరు కూడా లేరు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం కావడం లేదు. మరి విద్యార్థులు వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? రిటైర్డ్ పోలీస్ అధికారి వేధిస్తున్నదంటూ పోలీస్ అధికారి ఇంటి ముందు ఓ మహిళ ఆందోళనకు దిగిన ఘటన మణికొండ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. మరోలికి చెందిన ప్రశాంతి అనే మహిళ మణికొండ లక్ష్మీ కాలనీలో ఉదయ భాస్కర్ రెడ్డికి చెందిన అపార్ట్మెంట్ లో 2 అంతస్తులను 2022లో అద్దెకు తీసుకుని ఓ క్లినిక్ నడిపిస్తోంది. 2027 వరకు లీజ్ గడువు ఉండగా తనకు తెలియకుండా క్లినిక్ లో ఉన్న విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయంటూ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లీజులు స్పందించకపోవడంతో బాధితురాలు సదరు ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఇంటి యజమాని ఉదయ భాస్కర్ రెడ్డి కావాలని ఇదంతా చేస్తున్నాడని తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను కోరుతోంది. ఇక్కడ సేవియర్ కేర్ హాస్పిటల్ బోర్డు ఉంటుంది, మీకు పాత ఫోటోలు కూడా పంపిస్తాం. ఫార్మసీ అన్ని ఇందులో ఉన్నాయి సార్. మొత్తం స్టాఫ్ భయప్రాంతులకు గురి చేసి వెళ్ళగొట్టేశారు. నాకు అనారోగ్య కారణంగా నేను రాలేదు. నేను కేసు ఫైల్ చేశాను, సిపి గారికి కంప్లైంట్ ఇచ్చాను, హెచ్ఆర్సీ కంప్లైంట్ ఇచ్చాను. 3 కోళ్ళకి పూర్తిగా
కోచింగ్ పెట్టిన సార్. హాస్పిటల్ పైన అంత వ్యవస్థ నడుపుతుంటే అక్రమంగా పూర్తిగా కోళ్ళని ధ్వంసం చేసి తాళాలు వేసుకొని నా సామానాన్ని ధ్వంసం చేసింది సార్. నిన్న నేను సిపి గారిని, హెచ్ఆర్సీని, అదేవిధంగా ఎస్సీ కమిషన్ అందరిని అప్రోచ్ అయిన తర్వాత సార్ వాళ్ళు న్యాయం చేస్తామని అన్నారు. అన్ని ఎంక్వైరీ చేపిస్తున్న క్రమంలో నేను నిన్న వచ్చి చూసే వరకు ఫుడ్స్ అన్ని ఆఫీస్ ఓపెన్ చేసుకుని నేను చూసే వరకు అందులో సామాన్ లేవు, ఏమీ లేవు. వారు దౌర్జన్యంగా నేను పైకి వెళ్ళింది గమనించి కింద గేట్లన్నిటికీ తాళాలు వేసుకొని నన్ను రాత్రి నుండి ఇక్కడ బంధించారు. వాళ్ళు వాచ్మెన్ అడుగుతుంటే మేడం తాళం వేసుకోమని. ఇచ్చినావా నువ్వు? మంచిగా ఇచ్చినావా? ఏది సరిగ్గా ఉంటాయి ఇవన్నీ వెళ్ళిపోతే అది లెటర్ పంపించారు. ఎస్సీ కమిషన్ నుండి కూడా లెటర్ పంపించారు. హలో, అదే తీసుకున్నారు. ఆర్టీవీ మీకు రికార్డింగ్ పంపిస్తున్నా. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పెద్ద కంజల గ్రామ పరిధిలో టీ స్టాల్ ను నిర్మించారు. నిర్వాహకులు ఆయన సేవలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిజిఆర్ గోపాల్ రెడ్డి, పెద్ద కంజర్ల మాజీ రాజు, ఎంపీ రెడ్డి, ఎంఆర్ యువసేన సభ్యులు సార్ లక్ష్మణ్, నాగభూషణం, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచి రోజు. సతీష్ రుద్రాజు గారు ఇక్కడ పెద్ద కంజల గ్రామ శివార్లలో కొత్తగా ఇప్పుడే నూతనంగా అభివృద్ధి చెందుతా ఉన్నది ఏరియా అంతా. ఇక్కడ మిస్టర్ చాయ్ బ్రాంచ్ తీసుకొని గ్రాండ్గా ఓపెన్ చేయడం జరిగింది. ఇది దినదినాభివృద్ధి చెంది చాలా అభివృద్ధిలోకి రావాలని, ఈ హోటల్ చాలా పెద్దగా కావాలని, ఫ్యూచర్లో భవిష్యత్తులో 5 స్టార్ హోటల్కు ఎదగాలి మా సతీష్ అని దేవుడిని కోరుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆల్ ది బెస్ట్. ఈరోజు పెద్దకంజల గ్రామం నీలం బాబు మరియు సిజిఆర్ గోపాల్ రెడ్డి గారు మంచి సహకారం ఇచ్చారు. మిస్టర్ చాయ్ పెట్టుకోవడానికి ఈ స్థలంలో గోపాల్ రెడ్డి గారు చాలా సహకరించినాడు. ఈ ప్రోగ్రామ్ని చాలా విజయవంతం, మిస్టర్ చాయ్ని చాలా ప్రాపర్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అందరూ ప్రతి ఒక్కరు సహకరించారు. కాఫీ, టీ, చాయ్ ప్రతి ఒక్కటి వెరైటీస్, బిస్కెట్, సమోసా అన్ని ప్రతి ఒక్కటి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ సిపిఐ కౌన్సిల్ సమావేశాలు ఆగస్టు 22, 23, 24 తేదీలలో హన్మకొండ జిల్లాలో హరిత హోటల్ నిర్వహించడం జరిగిందని, ఈ సమావేశంలో పలు తీర్మానాలు రూపొందించడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లాలని, అలాగే జూన్ 2న కలెక్టరేట్ల ముట్టడి కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, బొల్లం పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 22, 23, 24 3 రోజుల పాటు హన్మకొండ జిల్లా హన్మకొండలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి టి రాజా గారు, మరి సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె నారాయణ గారు, అజీజ్ పాషా గారు, మరి జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనని సాంబశివరావు గారు పాల్గొనడం జరిగింది. ఆ యొక్క సమావేశంలో రాబోయేటువంటి రోజులలో పార్టీ శ్రేణులను స్థానిక ఎన్నికలలో సిద్ధంగా కలెక్టర్ కార్యాలయం ముందు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే విభజన హామీలను అమలు చేయాలని చెప్పి, మరి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి మొన్న పెట్టినటువంటి బడ్జెట్ సమావేశాలు వారికి అనుకూలమైన సాయుధ పోరాట వార్షికోత్సవాలను కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ డిసెంబర్ వస్తే కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించే 100 సంవత్సరాలకు అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో పార్టీ ప్రజా సంఘాల బలోపేతం కొరకు మన జరిగినటువంటి రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్లో మరి చర్చించడం అనేది జరిగింది. మరి రాబోయేటువంటి రోజులలో స్థానిక ఎన్నికలలో కూడా పార్టీ శ్రేణులందరూ కూడా పోటీకి
కాకినాడ రూరల్ మండలంలో ఎందుకు గత 15 సంవత్సరాలుగా ఈవో పాండురంగారావు కొనసాగుతున్నారని బీఎస్పీ కాకినాడ జిల్లా అధ్యక్షులు సుబ్బుభాయ్ ప్రశ్నించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మాత్రం మేజర్ పంచాయతీలైన వాకలపూడి, తురంగి వంటి పంచాయతీలోనే కొనసాగుతూ ఉంటారని, పొరపాటున వేరే పంచాయతీకి వెళ్లినా 2-3 నెలల్లోనే తిరిగి వచ్చేస్తారని, తురంగిలో ఆయన ఇన్ఛార్జిగా కొనసాగే సమయంలో అనేక నాన్ లేఅవుట్లు కూడా వేయడం జరిగిందన్నారు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా డెత్ సర్టిఫికేట్ కోసం 10 సార్లు తిప్పించే ప్రభుత్వ ఉద్యోగుల ఆటలు సాగవని హెచ్చరించారు. మిత్రులందరికీ ఉద్యమ జయభీములు. నా పేరు మాతా సుబ్రహ్మణ్యం. నేను బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ని. మిత్రులారా, కాకినాడ జిల్లాలో కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామంలో ఉన్న పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో పాండు రంగారావు గారు గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ కాకినాడ రూరల్లోనే ఉంటూ 15 సంవత్సరాల నుంచి ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఇక్కడే కొనసాగుతూ ఉన్నారు. అయితే గత వైసీపీలో కూడా వాకలపూడి పంచాయతీ ఈఓగానే కొనసాగారు. ఇప్పుడు జనసేన పార్టీ కూటమి, టీడీపీ జనసేన కూటమి వచ్చిన తర్వాత కూడా ఇక్కడే కొనసాగుతూ ఉన్నారు. ఈ వాకలపూడి రూరల్ మాత్రమే కాకుండా అతను తూరంగికి కూడా వాకలపూడి ఈఓ పాండు రంగారావు గారు ఉన్నారో అతను గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ రూరల్లోనే ఎందుకు కొనసాగుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా 2-3 నెలలు ఉంటారు, మళ్ళీ మామూలుగా అదే పంచాయతీకి వచ్చేస్తూ ఉన్నారు. ఏ అయితే మేజర్ పంచాయతీలు ఉన్నాయో వాళ్ళ చేతిలో పెట్టుకుని, ఏ అయితే ఆదాయం ఎక్కువగా వచ్చే పంచాయతీలు ఉన్నాయో వాళ్ళ చేతిలో పెట్టుకుని ఈ రాజకీయ నాయకులందరితో ఇతను వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇకపై అలా జరగదని, అలా జరగనివ్వమని తెలియజేస్తా ఉన్నాము. WHO సంరక్షణలో ఉన్న 65 మంది HIV సోకిన పిల్లలకు భారత్ కిసాన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా 1 నెలకు సరిపడే 1,50,000 రూపాయల న్యూట్రిషన్ ఫుడ్ అందజేశామని సంస్థ చైర్మన్ కుమారస్వామి తెలిపారు. గత 5 సంవత్సరాల నుండి HIV బారిన పడిన పిల్లలకు నాణ్యమైన పోషక విలువలతో కూడిన న్యూట్రిషన్ ఆహారం అందించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలలో తమ ఫౌండేషన్ ద్వారా చేయూతను అందిస్తున్నామని అన్నారు. భారత్ కిసాన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 65 మంది చిల్డ్రన్స్ ఎవరైతే HIV పాజిటివ్తో బాధపడుతున్న కుటుంబాలకి న్యూట్రిషన్ ఫుడ్, 1 నెలసరికి సరిపడేటువంటి న్యూట్రిషన్ ఫుడ్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌట్ ఆఫ్ ఇండియా నుంచి యాగిరాణి గారు రావడం జరిగింది. అన్నయ్య గారి సహకారంతో భవిష్యత్తులో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి WCBO చేయుత ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళ సహకారంతో కూడా భవిష్యత్తులో MNC కంపెనీస్ నుండి అండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్స్ నుంచి వచ్చేటువంటి CSR ఫండింగ్ ద్వారా ఇలాంటి పిల్లలకి భారత్ కిసాన్ వెల్ఫేర్ ఫౌండేషన్ భవిష్యత్తులో ఖచ్చితంగా సహాయం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉమ్మడి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల హాస్టల్ వాష్రూమ్ సీక్రెట్ కెమెరా బయటపడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి, న్యాయం జరగాలి అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఓ దశలో విద్యార్థి సంఘాల నేతలు హాస్టల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. వర్గాల మధ్య వాగ్వాదం జరగగా కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏం తెలియదు, రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారండి ఫేక్ న్యూస్ అని. రాత్రి నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మళ్ళీ రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు పిలిపించండి, వాళ్ళు పిలిచి మా ముందు దగ్గర చెప్పించండి. మమ్మల్ని కేసు తప్పంటే మా మీద రివర్స్ కేసు పెడతారండి. ఎలా పెడతారు మా మీద కేసు? మేమేం చేసాం మా మీద పెడతారు. పటేల్గూడ BHEL మెట్రో కాలనీ నుండి మైతీపట్నం వరకు 216 MP 2 నూతన బస్సు సర్వీసులను పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. 2 బస్సులో ప్రయాణించి తొలి టికెట్ తీసుకున్నారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి కంద్ర దుర్గేష్. జగిత్యాలలో భజన మందిర నిర్మాణ భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. హత్నూర్ రైతు వేదికలో రసాభాసగా మారిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ మధ్యలో వెళ్లిపోయిన ఎమ్మెల్యే సునీతారెడ్డి. కుకట్పల్లి రంగధాముని చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.
తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని నీతి పద్యమాలిక పుస్తకాన్ని ఆవిష్కరించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్. సో ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.